అంటే ఆఫ్టర్ శ్రీదేవి డ్రామా కంపెనీ చూసి ఆఫ్టర్ దట్ పర్ఫార్మెన్సెస్ చూసిన తర్వాత కూడా ఎందుకు అంత మంచి పాటలు రాలేకపోతున్నాయి? ఇప్పుడు నేను పా అనాలంటే అది పా అన్నట్టు వచ్చేది. మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? నేతాజీ పుట్టిన చోట గీతాంజలి పూసిన చోట పాడను తెలుగులో. బ్రేక్ త్రూ అనేది రావట్లేదు అనేది ఒక పెద్ద $1 million క్వశ్చన్ అందరూ అడుగుతుంటారా? సో ప్రతినిధి 2 టైటిల్ సాంగ్ నేను తమ్ముడు పాడాం. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్. యుఎస్ ట్రావెల్ చేశాను సార్, 1 month ట్రిప్ ఐ హ్యాడ్ విత్ మనీష్ శర్మ గారికి. ఓ చోటే ఉన్నాను వేచాను వెళ్ళానుగా కలవమని. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో తనకి ఏ పాట ఇచ్చినా అలా అలవోకగా పాడేస్తుంటారు. సో తను అలా పాడుతుంటే మనం అలా వింటూ ఉండాలనిపిస్తుంది. సో తనే సింగర్ స్వరా కీర్తన్ గారు. సో ఆయనతో బోల్డ్ అని మాటలు అలాగే పాటలు పాడించుకుందాం. రెడీగా ఉన్నారు కదా? హలో స్వరా కీర్తన్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. బ్రేక్ త్రూ అనేది రావట్లేదు అనేది ఒక పెద్ద $1 million క్వశ్చన్ అందరూ అడుగుతుంటారా? అడుగుతానండి, అడుగుతాను. ఏంటన్నా ఇంకా రాలేదు, ఎప్పుడు వస్తుంది అని. సో అంటే మీరేమనుకుంటున్నారు, బ్రేక్ త్రూ ఎందుకు రాలేదు అనుకుంటున్నారు మూవీస్ లో? నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేసేటప్పుడు కొంచెం పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఇంటర్వ్యూ చేస్తారు, అప్పుడు వాళ్ళని ఇదే క్వశ్చన్ అడగండి. ఓకే, as Abhay said, ball is in their court. So I have a very strong gut feeling. ఏదో ఒక రోజు డెఫినెట్లీ ఏదో ఒక సాంగ్ మొత్తం బాగా ఇట్లా ఫిల్మీ సాంగ్ ఏదైనా ఒకటి మంచిగా వైరల్ అవుతుంది. I have that gut feeling. I'm working on it. Definitely. Hard working on it. Let's see how God shows it. మనీష్ శర్మ గారు దృష్టిలో పడ్డా. ఓ వెరీ నైస్. ఏమన్నారు? మనీష్ శర్మ గారు చాలా అప్రిషియేట్ చేశారు బంబం బోలే సాంగ్ కి. తర్వాత బంబం బోలే ఇంకా గెలుపు తలుపులే సాంగ్ కి చాలా అప్రిషియేట్ చేశారు. సార్ తో పాటు నేను యుఎస్ ట్రావెల్ చేశాను సార్. 1 month ట్రిప్ ఐ హ్యాడ్ విత్ మనీష్ శర్మ గారు తీసుకున్నాను. అసలు చాలా నాకు ఇప్పటికీ కూడా నమ్మలేకపోతున్నాను. మనీష్ శర్మ గారితో 1 month ట్రావెల్ టు 4 shows ఇన్ యుఎస్. ఫస్ట్ టైం అంటే యుఎస్ వెళ్ళాలనే కోరిక ఉంటుంది కదండి. కరెక్ట్, డెఫినెట్లీ. ఆ యుఎస్ ట్రిప్ ఇంకా దానికి తోడు మణి గారు తీసుకెళ్ళడం, that's the best thing till date what happened to me. ఇంకా ఎవరితో క్లోజ్ అసోసియేషన్ ఉంది మనీష్ శర్మ గారి లాగా మ్యూజిక్ డైరెక్టర్స్ తో? లైక్ ర్యాప్ కానీ వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టడం, మీరు వాళ్ళతో వెళ్ళి మాట్లాడడం? నేను వర్క్ చేసిన వాళ్ళందరితో బాగానే ఉంటాను. ఎవరెవరితో వర్క్ చేశారు మీరు? భీమ్స్ అన్నతో కొంచెం ఎక్కువ ఉంటాను. భీమ్స్ అన్న రీసెంట్ గా అనూప్ రూబెన్స్ గారితో మళ్ళీ ట్రావెల్ అవుతా ఉన్నాను. చిరంతన్ భట్ గారితో రూలర్ మూవీకి పాడినప్పుడు. శ్రీకృష్ణ అన్నతో బాగా అటాచ్మెంట్ ఉంటుంది అన్న. అంటే ఏమన్నా సరే షేర్ చేసుకోవడానికి. కొంచెం ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ తక్కువే, బట్ అందరితో మీరు ఎక్కువ సోషలైజ్ అవ్వరు కాబట్టి. ఆర్ యు సోషల్ యానిమల్ ఆర్ లైక్ ఏంటి? కాదా, ఇంట్రోవర్ట్? యానిమల్ బట్ నాట్ సోషల్ యానిమల్. అమ్మో, ఆ మూవీ యానిమల్. ఐ వాస్ కిడింగ్. దట్ లైక్ సోషల్ మీడియా అంటే అదే పోస్ట్లు, సాంగ్ పోస్ట్లు, ఎప్పుడైనా కొంచెం ఫోటోస్ స్క్రోలింగ్ యాస్ హౌ ఎవ్రీబడీ డస్, రీల్ స్క్రోలింగ్ అంతే. సో యూజువల్గా లైఫ్లో చాలా మంది హ్యాపీనెస్ ఉంటుంది, సాడ్నెస్ ఉంటుంది, ఇన్సల్ట్స్ ఫేస్ చేస్తుంటారు. సో అలా ఏమైనా ఇన్సల్టింగ్ ఎవరైనా మాట్లాడడం, దాన్ని మరి మీరు కొంచెం హార్ట్ కి తీసుకొని దాని ఇన్స్పిరేషన్ గా మార్చుకోవడం లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా జరిగాయి? ఏంటి అసలు ఎవ్రీడే ఉండడం ఏంటి? నిజంగానే ఇప్పుడు కూడా డైరెక్ట్ గా ఫేస్ మీద చెప్పేస్తారు. అంటే మనం చెప్పేదాకా ఈ లోపల మనమే అనేసుకుంటాం, ఆయన నా మొహానికి ఏంటి అన్నట్టు అనుకుంటే వాళ్ళకి స్కోప్ ఇవ్వకుండా ఎవరు ఆ పీపుల్? ఎవరు అసలు? ఏంటి, ఫ్రెండ్సా లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్సా? మీరు వర్క్ చేసే ప్లేసా? లైక్ ఎవ్రీడే కొన్నిసార్లు ఎప్పుడైనా సరే సోషల్ మీడియాలో కామెంట్స్ ఉంటాయి. అంటే అవుట్ ఆఫ్ 99% పాజిటివ్ కామెంట్స్ లో 1% ఎవరో ఒకరు అవతారం బాడీ షేమింగ్ ఇప్పటికే అది
అప్పట్లో డైట్ చేశానన్నారు, ఏమైంది? వాట్ అబౌట్ దట్? అప్పుడు చేశాను, అప్పుడు తగ్గాను. తర్వాత మళ్ళీ ఇప్పుడు బలిజాను. ఇట్స్ హెరిడిటరీ అండ్ ఆల్ దోస్ థింగ్స్ కానీ, బట్ I'm దేనికి I'm ఎక్కువ not బాధపడ్డారు? I'm not like what we proper word. I'm not embarrassed, like I'm not feeling guilty about it. Happens. Okay. దాని గురించి నేను పెద్ద పట్టించుకోను. ఎవరైనా క్లోజ్డ్ పీపుల్ అంటే బాధపడుతూ ఉంటారు కదా, అలా ఎవరైనా హర్ట్ చేశారు? లేదు, అంటే హార్ట్ కి తీసుకుని మీరు అన్నారు చూసారా, హార్ట్ కి తీసుకునే అంత ఇన్సల్ట్స్ ఎప్పుడన్నా అంటే హార్ట్ కి తీసుకోవడం మానేశారు. హార్ట్ కి తీసుకుంటే మనకు మంచిది కాదు. తమ్ముడితో షేర్ చేసుకుంటుంటారు? తమ్ముడు నాకు ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే తమ్ముడు. సో వాజ్ హిస్ జర్నీ లైక్ ప్యారలల్ గా వెళ్తూ ఉన్నాయా? వాడు మళ్ళీ వాడికి నాకు ఇప్పుడు ఎట్లయితే శ్రీదేవి మళ్ళీ పికప్ ఇచ్చిందో వాడికి ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ అట్లనే ఇచ్చింది. ఈజ్ ఆల్సో సింగింగ్ నౌ. మేమిద్దరం కలిసి రీసెంట్ గా పాడాం. సో ప్రతినిధి 2 టైటిల్ సాంగ్ నేను తమ్ముడు పాడాం. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ గివింగ్ దట్ ఆపర్చునిటీ టు మహతి స్వరసాగర్ గారికి రుణపడి ఉంటాను. సో ఏదో ఒక ఇన్సిడెంట్ లో మీరు ఇంకా పాడలేనేమో అని అనుకున్న సిచ్యుయేషన్ వచ్చింది అని విన్నాను. బట్ ఏంటది? లైక్ హెల్త్ కండిషన్ కానీ? 2018 లో ఐ హావ్ టోల్డ్ కదండి, ఐ యూస్ టు వర్క్ ఐసిఐసిఐ వర్క్ చేశాను. అలా మార్నింగ్ ఉండేది నాకు డ్యూటీ, అక్కడ మార్నింగ్ షిఫ్ట్ ఉండేది. నేను ఉండేది మల్లాపూర్, నా ఆఫీస్ వచ్చేసి నానక్రమ్ కూడా. సో ఎర్లీ మార్నింగ్ వింటర్ టైం, December 8th, హెవీ వింటర్, బైక్ మీద వెళ్తా ఉన్నాం. బైక్ మీద వెళ్తా ఉంటే ఆ చలికి నాకు బెల్స్ పాలసీ ఎఫెక్ట్ అయ్యింది. హాఫ్ ఫేషియల్ పారాలిసిస్. సో బెల్స్ పాలసీ వచ్చినప్పుడు కొంచెం ఈ సైడ్ ఆఫ్ ద ఫేస్ కొంచెం ప్రాబ్లం అయింది. అప్పుడు నాకు మీకు తెలుసు కదా ఎలా ఉంటున్నా. సో మొత్తం రిజిడ్ అయిపోతది, మూమెంట్ ఉండదు. ఈ కన్ను చిన్నగా అయిపోవడము, తర్వాత నోరు క్లోజ్ అయ్యేది కాదు. కానీ ఆ టైంలో యాజ్ హవ్ సెట్ ఎప్పుడు బిజీ ఉండేవాడిని అని చెప్పాను కదా, రికార్డింగ్స్ ఉండేవి ఆ టైంలో. కానీ పా పలికేది కాదు. ఇప్పుడు నేను పా అనాలంటే అది పా అన్నట్టు వచ్చేది, పా. అప్పుడు బట్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ద మ్యూజిక్ డైరెక్టర్స్. ఆ టైంలో నన్ను పిలిచిన వాళ్ళు స్టిల్ దే వాంటెడ్ మై వాయిస్. నాకు నువ్వే పాడాలి అని చెప్పేసి నన్ను పాడించేవారు. ఇప్పుడు పా అని వచ్చిన పా అనేవాడిని అనమాట. కరెక్ట్, బికాస్ ఈ హాఫ్ మొత్తం మనకు అంటే అంత ఇది వర్క్ చేసినంత ఫ్రీగా యాక్టివ్ గా ఉండదు. సో ఏమనుకున్నారు ఆ టైంలో? అసలు ప్యూర్ అవుతుందా అవ్వదా ఏంటి అసలు? బికాస్ పాట ఇస్ యువర్ ప్రాణం యాక్చువల్ గా చెప్పాలంటే. అది లేకపోతే కష్టం. ప్రాణం సూసైడల్ థాట్స్ వచ్చాయండి. అయ్యో ఏమైపోయింది, నేను ఇంకా పాడలేనేమో జీవితంలో. అంటే ఆ టైంలో ఒక షో కూడా చేశాను. అప్పుడు జబర్దస్త్ లో రాజమౌళి గారు అన్న వాళ్ళకి తెలుసు నేను ఇది వరకు నాతో షో చేశారు. ఆ టైంలో కూడా షో చేశాను నేను. అదే మొహం వేసుకున్నాను. ఇప్పుడు అయ్యో తమ్ముడు ఏమైపోయింది, తమ్ముడు నీకు ఇలా అయిపోయింది, అయ్యో ఇట్లా మాట్లాడుతుండాలి. తమ్ముడు నిజంగానే నాకు ఇంకా మళ్ళీ రాదేమో, ఇంకా అయిపోయిందేమో ఇక నాది కెరియర్ అన్నట్టు ఆ టైంలో కొంచెం అట్లా. ఆ టైంలో కొంచెం బ్యాడ్ థాట్స్ వచ్చి. ఎవరు తీసుకొచ్చారంటే ఆ సూసైడల్ థాట్స్ నుంచి మిమ్మల్ని బ్యాక్ ఎవరు తీసుకొచ్చారు? నేనే. యువర్ సెల్ఫ్ మోటివేట్ వచ్చింది నాకే, మళ్ళీ ఆ థాట్ లోకి బయటకు వచ్చింది. అది ఇన్స్టెంట్ గా వచ్చేసింది, మళ్ళీ ఇన్స్టెంట్ గా బయటకు వచ్చింది. అవునా? ఇట్స్ నాట్ లైక్ ఒక ఫేజ్ అంతా బ్యాడ్ గా అయ్యో అనుకునేది. కరెక్ట్. కొంత ఒక మూమెంట్. ఆ టైంలో పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ కాకుండా బయట వాళ్ళు ఎవరు ఎక్కువగా సపోర్ట్ చేస్తారు? ఆఫ్ కోర్స్ పేరెంట్స్ ఆల్వేస్ దే విల్ సపోర్ట్. అంటే నాకు ఎట్లా ఉండేది అంటే పొద్దున్న వెళ్ళేవాడిని బయటకి, మళ్ళీ నైట్ ఇంటికి వచ్చేసాను. సో ఎప్పుడైనా పేరెంట్స్ ఉండేవాళ్ళు. పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే అంతే. సో వాట్ యు వాంట్ టు సే ఫర్ యువర్ మామ్ డాడ్? ఏమైనా చెప్పాలి అనుకుంటే యూజువల్ గా ఎప్పుడు మనం ఎక్స్ప్రెస్ చేయం కదా వాళ్ళకి. సో అలాంటి I love you both. I love my brother. I love my family so much. ఫ్యామిలీలో యాడ్ ఆన్స్ అయ్యారు కదా ఇంకా. ఓ ఏంటది పచ్చ? I have my mom and my dad. పుణ్యవతి నా అమ్మగారి పేరు. వెరీ నైస్. సుధాకర్ గారు. ఓకే. సో ఫ్యామిలీ ఎక్స్టెండ్ అయింది? అవును, ఫ్యామిలీ ఎక్స్టెండ్ అయింది. I got married. I have a kid now. Okay. సో ఎలా ఉంది లైఫ్, మ్యారేజ్ లైఫ్? 1 year అయింది ఆల్మోస్ట్. 1 year 2 months. 1 year 2 months. 1 year 2 months అవుతుంది. I have a 4-month baby boy. కొడుకు. ఓకే. సుజన్ కృత్విక్ అన్నమాట పేరు. సుజన్ SU. సుజన్ కృత్విక్. ఎందుకు అంటే డాడీ పేరు సుధాకర్, సో డాడీ పేరు పెట్టాలని. ఇప్పుడు సుధాకర్ కొంచెం
దానికి కొంచెం లేటెస్ట్ వర్షన్ అన్నమాట సుజన్. ఓకే. సో హౌ ఇస్ మ్యారేజ్ లైఫ్? అందరూ ఏంటి పెళ్ళవగానే అబ్బాయిలు అబ్బా అనవసరంగా పెళ్లి చేసుకున్నాం అనుకుంటారు. మీరు కూడా అలాంటి ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయి లేకపోతే యు ఆర్ కంప్లీట్లీ హ్యాపీ? యాక్చువల్లీ మేము లవ్ మ్యారేజ్ ఏంటి? లేదండి, స్ట్రిక్ట్లీ అరేంజ్ మ్యారేజ్. స్ట్రిక్ట్లీ అరేంజ్ మ్యారేజ్? ఎందుకు అంత స్ట్రిక్ట్లీ అరేంజ్ మ్యారేజ్? అంటే అది ఎట్లా అంటే మా ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత మేము మాట్లాడుకున్నాం ఫోన్. ఈ జనరేషన్ లో ఇదేంటి వెరైటీ? ఎందుకు అలాగా? మీరు అడగలేదా ఫోన్ నెంబరు? అంటే మొహమాటం అయిపోయింది, అరేంజ్ మ్యారేజ్. ఓకే. సో ఇప్పుడు ఎలా ఉంది? వెరీ గుడ్, ఆల్ ఫైన్. నెక్స్ట్ ఇంకా లైన్ లో తమ్ముడా లేకపోతే ఇంకా టైం ఉందా? వాడి ఇష్టం మరి. అవునా? వాడికి ఇచ్చాలి ఆప్షన్, నాకు ఇవ్వలేదు. చేసుకోవాల్సిందే అన్నారు, సరే. ఓకే. సో మీకు నచ్చిన పాట ఇందాక, సో నాకు నచ్చిన పాట కూడా మీరు పాడేశారు యాక్చువల్ గా. ఎస్, గంధపు. అది నా ఫేవరెట్ సాంగ్. సో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న సాంగ్స్ లో అను అను అనే సాంగ్ చాలా బాగా ఫేమస్ అయింది. నేను కూడా ఇన్స్టా రీల్ పెట్టాను, దానికి కూడా బాగా రీచ్ వచ్చింది. సో అది మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ గారు షేర్ చేశారు ఆ పాట, ఒరిజినల్ కంపోజర్. ఓ వెరీ నైస్. థాంక్యూ సార్, థాంక్యూ సో మచ్. సో మా కోసం ఆ పాట పాడతారు. ఓ చోటే ఉన్నాను, వేచాను, వెళ్ళానుగా కలవమని, నాలోనే ఉంచాను, ప్రేమంత దాచానుగా పిలవమని, తారలైనా తాకలేని తాహతున్న ప్రేమని, కష్టమేది కానరాని ఏది ఏమైనా ఉంటానని, కాలాలు కళ్ళాలు చూసేనులే, వసంతాలు వేచింది రోజుకే, భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే. కలిసనుగా కలిగెనుగా జన్మాల బంధమే, కరిగెనుగా ముగిసెనుగా ఇన్నాళ్ళ వేదనే, మరిచా ఏనాడో ఇంత సంతోషమే, తీరే ఇప్పుడే పాత సందేహమే, నాలో మనసే నీతో చేరే, మాటే ఆగిపోయే పోయే పోయే ఈ వేళనే, అడువడు అలలెగసే తెలియని ఆనందమే, కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే. పాటలు పాడేటప్పుడు పాటలు వినడం కూడా మాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. పాడే వాళ్ళకి ఎలా ఉంటది అసలు? అంతే హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైనా బయటకి అలా పబ్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఎక్కడైనా షోస్కి వెళ్ళినప్పుడు పాటలు పాడుతూ ఉంటారు, వింటుంటే ఇట్ వాస్ లైక్ అసలు హెవెన్ లో ఉన్నట్టు ఉంటుంది చాలా మందికి. మ్యూజిక్ ఇస్ థెరపీ. టూ హ్యాపీనెస్ అన్నమాట. పాడేటప్పుడు ఆ పాట ఫీల్ అవుతా ఒక హ్యాపీనెస్ లో ఉంటాం, పాట అయిపోయిన తర్వాత అప్రిసియేషన్ త్రూ హ్యాపీనెస్. సో మీకు బాగా గుర్తుండిపోయిన అప్రిసియేషన్ ఏంటి అసలు మొత్తం హోల్ లైఫ్ లో? ఇది చాలు అనే ఒక అప్రిసియేషన్. నాకు 2 బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇన్ మై లైఫ్, అంటే రిపీటెడ్ కాంప్లిమెంట్స్. ఫస్ట్ కాంప్లిమెంట్ ప్రొఫెషనల్ కాంప్లిమెంట్ ఏంటంటే లైక్ వెన్ పీపుల్ అప్రిషియేట్ మై వాయిస్ ఐల్ ఫీల్ సో హ్యాపీ. I'll thank God for this, giving me this such a beautiful voice. So atla first best appreciation in my life. Second thing ఏంటంటే పర్సనల్ కాంప్లిమెంట్ అనమాట. when somebody says like అరే సేమ్ సుధాకర్ గారు లాగా ఉన్నారు, అరే సేమ్ మీ డాడీ లాగా ఉన్నావురా, when they say like సేమ్ మీ డాడీ లాగా, when you're replicating your father, ఇట్లాంటి కాంప్లిమెంట్ వచ్చినప్పుడు ఒక్కో పోలికల నోట్లో నుంచి ఊడిపడ్డావు అంటుంటారు. దట్స్ అ వర్డ్ ఎవ్రీవన్ చాలా బ్లెస్ అవుతా ఉంటా, బయటకి చెప్పుకోను కానీ ఐల్ ఫీల్ సో హ్యాపీ వెన్ సమ్వన్. నిజంగానే బాగా బ్లెస్ అవుతున్నారు మీరు ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన దగ్గర నుంచి. కొంచెం షై టైప్ అనుకుంటా కదా?
చాలా. సో అందుకే శ్రీదేవి తర్వాత ఐ థింక్ ఫస్ట్ టైం మళ్ళీ ఒక కెమెరా ముందు ఇలా దానికి కొంచెం నర్వస్ గా కూడా ఉంది. ఓకే, లైక్ డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నట్టు ఉంటుంది. సో అలా ఎవరున్నారు? ఒక పేరు చెప్తే కష్టం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అండి, ఒక పేరు లేదు. పోనీ చెప్పండి లిస్ట్, మేము 1 2 3 4 వేసుకుంటాం. మీకు బాగా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? సో దట్ యూ కెన్ సే. ఎనీవేస్ అంటే పుట్టినప్పటి నుంచి ఇంకా బ్లడ్ లో ఏఆర్ రెహమాన్ గారు, మణి శర్మ గారు వాళ్ళ పాటలు వినుకుంటానే పెరిగాం కాబట్టి వాళ్ళు ఎప్పుడు టాప్ ప్లేస్ లో ఉంటారు. సో మరి దేవి గారు, తమన్ గారు, ఎంఎం కీరవాణి గారికి పాడాలని చాలా ఇదిగా ఉంది. అందరికి కీరవాణి గారు చూడండి ఎంత మంచిగా పాడతారు, బ్యూటిఫుల్ సింగింగ్ అన్నమాట. ఆపర్చునిటీ ఇవ్వండి. వన్ డే ఆర్ ది అదర్ ఒక పాటకి అడిషనల్ వోకల్స్ పాడానంటే వైష్ణవ్ సెకండ్ మూవీ. ఓకే, కొండపొలం మూవీలో దారులు 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 అనే సాంగ్ కి కీరవాణి గారు పాడారు. కొన్ని లైన్స్ మెతుకులు వెతికే ఆకలి మోరలు, మెతుకులు వెతికే ఆకలి మోరలు, ఈ లైన్ పాడారు.